మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎదురు కాల్పుల్లో మరణించారు. అల్లూరు జిల్లా మారేడుమల్లిలో పోలీసులకు భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 6 చనిపోయారు. వారిలో హిడ్మా కూడా ఉన్నారు అనేది మనకున్న సమాచారం. హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అండ్ హిడ్మా మీద ₹1 కోటి ఎక్స్గ్రేష్ పట్టించిన వాళ్ళకి ఇస్తాము అని చెప్పి రివార్డ్ ఉంది. అలాగే అతని భార్య మీద 50 lakhs ఉన్న పరిస్థితి. సో ఒక పెద్ద షాక్ గా చెప్పుకోవాలి మావోయిస్టులకు. మార్చ్ 31 జనవరి 2026 ఆ డేట్ కల్లా మొత్తం దేశంలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం, నక్సల్స్ రహిత భారత్ అని చెప్పి అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే ఇక్కడ పరిణామాలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఈ మధ్యనే చాలా మంది కీలకమైన నేతలు లొంగిపోయిన పరిస్థితుల్లో హిడ్మా మరణం అనేది ఆ పార్టీకి చాలా పెద్ద షాక్ గా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు, చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలు ఎన్కౌంటర్ లో చనిపోయినప్పుడు కూడా నక్సలిజం అంతం అవుతుందా లేకపోతే అటు ఆ ఐడియాలజీ అంతం అవ్వాలా అని చెప్పేసి, ఏంటి ఈ ఎన్కౌంటర్ మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, మద్మి హిడ్మా, ఆయన భార్య రాజక్క ఇద్దరు ఈరోజు ఎన్కౌంటర్లో మారేడుమల్లి అంటే ఏఓబి బార్డర్, ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏఓబి బార్డర్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ అని పిలిచారు. ఈ ఏఓబి బార్డర్లో భారత దళాల చేతిలో ఈరోజు ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. ఇది ఎంత పెద్ద ఎన్కౌంటర్ అంటే 1967లో పుట్టిన నక్సల్బరీ ఉద్యమానికి ఒక డెత్ నెల్ అని చెప్పొచ్చండి. అంటే లాస్ట్ ఒక సమాధి అని చెప్పొచ్చు అనమాట. మొత్తం నక్సలిజం 55-54 సంవత్సరాలుగా ఇండియాలో నక్సలిజం వర్ధిల్లుతుంది. 1967లో నక్సల్బరీ అనే వెస్ట్ బెంగాల్లో పుట్టిన ఉద్యమం ఈరోజు ఏఓబిలో అంటే ఇప్పుడు మారేడుమల్లిలో అంతమా అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి. ఇది నక్సలైట్లో ఉన్న ద గ్రేటెస్ట్ నక్సల్స్ లీడర్గా అంటే కరుడు కట్టిన నక్సల్స్ వాదులుగా చెప్పుకునే కాను సన్యాల్, చారు మజందార్, నాగిరెడ్డి, ఇలాగే సంతాల్ అని ఒక గ్రేటెస్ట్ నక్సలైట్లు ఉండేవారు. వాళ్ళు భారతదేశాన్ని దడదడలాడించిన నక్సలైట్లు. అందులో ఆ తరానికి చెందిన యంగెస్ట్ నక్సలైటే ఈ మద్మి హిడ్మా. ఈ హిడ్మా మరణం అనేది నేను చాలాసార్లు చెప్పాను, హిడ్మా అంతం కానిదే నక్సలిజం అంతం కాదు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు భారత దళాలు, ముఖ్యంగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కంకణం కట్టుకుని చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే గత 2025 ఏప్రిల్లో కర్రెగుట్ట దగ్గర 1000 మంది దళాలు అటు 1000 మంది నక్సలైట్లని చుట్టుముట్టిన హిడ్మా చాలా చాకచక్యంగా తప్పించుకోవడం జరిగింది. 2016లో అరెస్ట్ అయినా మళ్ళా బయటకు వచ్చి ఈ మావోయిస్ట్ సెంట్రల్ కమాండ్లో ఒక యంగెస్ట్ పర్సన్గా అపాయింట్ అయ్యి ఇప్పటికీ ఒక డజన్ కొద్ది ఆపరేషన్స్లో ఆయన చాలా గెరిల్లా వార్ఫేర్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ అండి. ఈ గెరిల్లా అటాక్స్లో భారత పారామిలిటరీ దళాలు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ యొక్క రాష్ట్రాల పోలీసులు కూడా ఎంతో మంది దుర్మరణం పాలయ్యారు హిడ్మాతో పెట్టుకుని. హిడ్మా చాలా 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 గెరిల్లాలో ఇంకా ఆయనకు మించిన గెరిల్లా యోధుడు లేనమాట. అందువల్ల ఆయన అంటేనే దడదడ 41 సంవత్సరాల ఏజ్లో ఈరోజు చనిపోవడం జరిగింది. ఒకప్పుడు చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్ లాంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నక్సల్స్తో మనం హిడ్మాను పోల్చవచ్చు. ఈయన అంతమే ఈరోజు నక్సలిజానికి అంతం అని చెప్పుకోవచ్చు. కారణాలు ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ నక్సల్స్ అంటే ఈ హిడ్మా అంతంతో దండకారణ్యం నక్సల్స్ అనే తరం ముగిసిపోయిందా అనడానికి ఒకటి చెప్పుకోవచ్చండి. ఇప్పుడు అమిత్ షా, మోడీ కంకణం కట్టుకున్నారు. మోడీ గారు కూడా ఎన్నో సమావేశాల్లో మోడీ తానే చెప్పడం జరిగింది, నక్సలిజానికి మేము ఎండ్ చేయబోతున్నాం, నక్సలిజం ఎండ్ అవ్వబోతుంది అని ప్రధాని కూడా నొక్కి ఒక్కాణించడం జరిగింది. ఆయన ఎంఫసైజ్ చేశారండి. ఇప్పుడు చూస్తే దండకారణ్యం నక్సలిజంతో పూర్తిగా అంతమయ్యిందా అని చెప్పుకునే ముందు కొన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామాయణంలో ఈ దండకారణ్యం అనేది రామాయణ కాలం నుంచి ఉంది. రామాయణ కాలంలో దండకారణ్యంలో ఎవరుండేవారు? రాక్షసులు ఉండేవారు. మారీచుడు, సుబాహు ఇలాంటి దారుణమైన రాక్షసులుంటే శ్రీరాముడు 14,000 మందిని ఒకేసారి సంహరించి
దండకారణ్యాన్ని ఈ రాక్షసుల నుంచి విముక్తం చేశాడు. ఇప్పుడు హిడ్మాతో ఇది ఇక్కడ నక్సలిజం ఎండ్ అయిందా అంటే దండకా ప్రాంతం అంటేనే ఒక భయంకరమైన ప్రాంతం. అది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నల్లమల ఈ ప్రాంతాన్ని అంతటిని దండకాన్ని పిలుస్తాం. ఇటు మహారాష్ట్రలో కొన్ని గడ్చిరోలి అనే డిస్టిక్లు కూడా ఉంటాయి. ఇది నక్సల్స్ రెడ్ కారిడార్గా చెప్పుకునే పశుపతి, కాట్మాండ్లోని పశుపతి ఆలయంలోని తిరుపతి వరకే, అంటే పశుపతి టు తిరుపతిని రెడ్ కారిడార్ అని పిలుస్తారు. డజన్ల కొద్దీ రాష్ట్రాలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా 1967 నుంచి నక్సల్స్ ప్రభావితంగా ఉంది. ఈరోజు ఈ భారత ప్రభుత్వం, ఇప్పుడు భారత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా దానికి కంకణం కట్టుకుని ఇంకా చివరికి ఎండ్ చేస్తా, మార్చి 31, 2026 తర్వాత భారతదేశంలో నక్సలిజం ఉండదు, ఇంకా అభివృద్ధికి పదం వేస్తాను, వికసిత్ భారత్కి అక్కడున్న దండకారణ్య ప్రాంతంలో ఉన్న మినరల్ రీసోర్సెస్, వాటర్ రీసోర్సెస్, ఇటువంటి రీసోర్సెస్ భారత వృద్ధికి ఉపయోగపడుతుంది. భారతదేశం 10% వృద్ధి చెందాలి అంటే ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను దండకాల ఉన్న మినరల్ ఖనిజాలు బయటకు రావాలి, రీసోర్సెస్ బయటకు రావాలి. ఆ ప్రాంతం ఓపెన్ అవుతేనే భారత అభివృద్ధి. అది యాక్చువల్గా అంతర్గతమైన టార్గెట్ ఏంటంటే భారతదేశానికి వికసిత్ భారత్. కాబట్టి నక్సల్స్ అభివృద్ధికి ఆటంకులు అయిన రాక్షసులు అంటే నక్సల్స్ ఎండ్ అవ్వాలని ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు హిడ్మా ఎండ్ అవ్వడంతో నక్సలిజం ఎండ్ అయ్యిందా అనే దానికి చెప్పుకోవడానికి ఎండ్ అయ్యిందే అని మనం చెప్పొచ్చండి. దానికి కారణాలు ఏంటంటే యంగెస్ట్ 41 సంవత్సరాల యంగెస్ట్ ఈయన ఇప్పటివరకు నక్సల్స్ ఎంతమంది దొరికినా ఈయన ఒక ధైర్యంగా నిలిచిపోయాడు అనమాట, వారియర్గా నక్సల్స్ ఎక్కడెక్కడ నక్కి ఉన్న వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈయన అంతంతో వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉండదు, ఇంకా కాన్ఫిడెన్స్ అంతా ప్లమేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ అనమాట. ఇంకా వాళ్ళు భారత దళాలతో ఇటు కోబ్రా ఫోర్సెస్ అని, ఇటు గ్రేహౌండ్ ఫోర్సెస్ అని, స్టేట్ పోలీసెస్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల పోలీసెస్ ఫోర్స్తో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆత్మస్థైర్యంతో పోరాడలేని పరిస్థితి ఒకటి వస్తుంది హిడ్మా మరణం తర్వాత. కాబట్టి ఇంకా వాళ్ళకి లొంగిపోవడం తప్పితే వేరే గత్యంతరం లేదు. ఇప్పటికే పెద్ద పెద్ద నక్సల్స్లు ఎండ్ అవ్వడం కానీ లొంగిపోవడం, చాలా పెద్ద సెంట్రల్ కమాండ్లో ఉన్న ఇప్పుడు మావోయిస్ట్ కమాండ్లే సెంట్రల్ పాలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళే లొంగిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళకి లొంగడం తప్పితే వేరేది లేదు. ఆల్రెడీ ఇక్కడ చిన్న క్యాడర్ అంతా ఎక్కడికక్కడ చిదురుమాదురు అయిపోయింది. ఎక్కడెక్కడ ఒక ఆపరేషన్ ప్లాన్ చేయడం అలాంటిది కూడా లేదు. తర్వాత 4వది ఏంటంటే న్యూ రిక్రూటరీస్, అంటే యంగ్ రిక్రూట్మెంట్ అనేది ఇంకా నక్సలిజంలో లేదు. వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజికల్ వార్ఫేర్తో, అద్భుతమైన డ్రోన్తో, ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీతో వీటితో పోరాడుతున్న భారత దళాలను తట్టుకుని వాళ్ళు ఇంకా యుద్ధ రంగంలో దండకారణ్య ప్రాంతంలో ఉండలేరు. ప్రకృతి కూడా ఇప్పటివరకు దండకారణ్య ప్రాంతంలో వర్షాకాలంలో వాళ్ళకి తిరుగు ఉండేది కాదు, కొన్ని కాలాల్లో అక్కడ సపోర్ట్ ఉండేది, అది కూడా పోయింది. కాబట్టి ఇంక వాళ్ళు అంతమే. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక నక్సలిజం సర్వైవ్ అవుతుంది అంటే అక్కడ గిరిజనుల సపోర్ట్ ఉండేదండి. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు న్యూ తరంలో వచ్చిన నక్సలిజం ఏంటంటే గిరిజనుల ప్రాబ్లమ్స్ కాకుండా గిరిజనులు ఈ సాహిత్యం వాటిలో ఉపయోగించే నక్సలిజం బతుకుతుంది. సైద్ధాంతికత చాలా పలసపడిపోయింది నక్సల్స్ ఐడియాలజీ. ఇప్పుడు గిరిజనుల సపోర్ట్ కూడా సన్నగిల్లిపోయింది అనేది మనకు పూర్తిగా అవగతం అవుతుంది. కాబట్టి నక్సలిజం ఎండ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలు అంటే నక్సల్స్ ఇన్ఫెస్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తారు. ఈ జిల్లాల్లో అభివృద్ధి అనేది కొనసాగుతుంది. భారతదేశం అభివృద్ధి పదంలో వెళ్తుంది. అభివృద్ధి ఎంతో కొంత అక్కడ మొదలైంది. ఎడ్యుకేషన్ పెరుగుతుంది, హెల్త్ పెరుగుతుంది, నిరుద్యోగం అంతం అవుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా అక్కడ నక్సల్స్కి ప్రభావితం అయ్యే పరిస్థితి అక్కడ లేదు. అభివృద్ధి లేనప్పుడే నక్సలిజం ఉంటుంది. అభివృద్ధి అనేది మొదలైంది, పూర్తిగా రాకపోయింది. కాబట్టి నక్సలిజం అనేది తగ్గడం ప్రారంభమవుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. కాబట్టి ఇక నక్సలిజం అంతమైనట్టే. 1972లో చారు మజుందారు ఆపరేషన్ చీజ్ ప్లేజ్ అంటే ఇందిరాగాంధీ టైం తర్వాత కొన్ని సంవత్సరాల నక్సలిజం చన్నగిల్లింది. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అని ఇప్పుడు ఆపరేషన్స్ నక్సల్స్ మీద జరిగేది ఇక పూర్తిగా హిడ్మా మరణంతో అంతమైంది అని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అంటే దండకారణ్యంలో ఒకప్పుడు రాముడు నాశనం చేసినట్టు ఇప్పుడు అమిత్ షా, మోడీ ద్వయం ఇప్పుడు నక్సలిజాన్ని టోటల్గా అంతం చేసి దండకారణ్యాన్ని మళ్ళీ నక్సల్స్ ఫ్రీగా చేసేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్క విషయం అండి, ఇప్పుడు హిడ్మా మరణమైనా ఎంతమంది నక్సల్స్ లొంగినా ఉన్నవాళ్ళు కూడా ఇంకా లొంగిపోవాల్సిన పరిస్థితి ఉందని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నక్సలిజం వేరు, నక్సలైట్లు వేరు. నక్సలైట్లు ఎండ్ అవుతున్నారు, నక్సలైట్లు ఇంకా ఒక్కొక్కళ్ళు రాలిపోతున్నారు, ఎండ్ అయిపోతుంది. వాళ్ళు వారిలో నిలబడలేని పరిస్థితి, వాళ్ళ సపోర్ట్ బేస్ కూడా లేదు, న్యూ రిక్రూట్మెంట్ కూడా లేదు. కానీ అది అంతం అవుతుంది. కానీ నక్సలిజం ఐడియాలజీ పరిస్థితి ఏంటి?
నక్సలైట్లు ఎండ్ అవుతున్నారు. మరి నక్సలిజం ఏంటి? ఇది మావోయిస్టు, ఈ లెనినిస్టు, తర్వాత ఇలాంటి ఐడియాలజీతో ఇండియా రావడం జరిగింది. కార్ల్ మార్క్స్, లెనినిస్టు, మావోయిస్టులు వీళ్ళ ఐడియాలజీతో వచ్చింది. అది ఏంటి? అభివృద్ధి లేనప్పుడు, ఎక్కడైనా పీడన ఉన్నప్పుడు, ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నప్పుడు దానికోసం ఆ కార్మికులు, ఆ రైతులు లేదా గిరిజనులకు నాయకత్వం వహించి ఈ పీడన చేసేవాళ్ళని అరికట్టడం, క్లాస్ స్ట్రగుల్ అనే నెపంతో ఆ నేపథ్యంలో ఇది వచ్చింది. మరి ఇప్పుడు అభివృద్ధి అనేది అక్కడ రాకపోతే దండకారణ్యం నక్సలైట్లు పోయారు. నక్సలిజం అనే సైద్ధాంతికత, నక్సలిజం అనే ఐడియాలజీ ఎండ్ అవ్వాలంటే అభివృద్ధి అనేది ఉందా అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి? అమిత్ షా, మోడీ ప్రభుత్వం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రెస్పెక్టివ్ స్టేట్ చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఇమ్మీడియట్గా అక్షర అభివృద్ధి అనే మంత్రాన్ని ఉపదేశించాలి. విద్య, వైద్యం, నిత్యావసర సరుకులని, ఇవని, తర్వాత ఫండమెంటల్ రైట్స్ అని, ప్రజాస్వామ్య హక్కులని, పీడన లేకపోవడం, ఒక గౌరవం, ఇవన్నీ దక్కినప్పుడు ఇక నక్సలిజానికి కావాల్సిన సైద్ధాంతిక కావాల్సిన ఇంధనం అనేది కట్ అయిపోతుంది. అదర్వైజ్ నక్సలైట్లు ఎండ్ అయినా నక్సలిజం సైద్ధాంతికతకి కావలసిన అభివృద్ధి లేదా మళ్ళీ నక్సలిజం తలెత్తుతుంది. ఇదే ఒకప్పుడు 1967 నుంచి 2025 వరకు నక్సల్ ఎత్తు పల్లాలు గమనిస్తే ఎప్పుడైతే అభివృద్ధి అనేది కుంటుపడిందో, అభివృద్ధి లేదో, పీడన ఎక్కువైందో మళ్ళీ నక్సలిజం రైజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమిత్ షా, మోడీ ద్వయం స్టేట్ గవర్నమెంట్లో నక్సలైట్లను ఎండజేయడం కాదండి, నక్సలిజం అనే సైద్ధాంతికతని అభివృద్ధి అనే ఖడ్గం ద్వారా ఎండ్ చేయాలి. అంతేకాని ఈ గన్నలో ఇవి కాదు. కాబట్టి హిడ్మా మరణం ఈ నక్సలిజానికి ఇది ఫైనల్ డెత్ నెల్, అంటే సమాధి కట్టింది అని చెప్పొచ్చు. ఇక నక్సలిజం బ్రతికి బట్ట కట్టడం నక్సలైట్లకి కుదరదు. కాబట్టి ఇంకా మిగిలిన నక్సలైట్లు కూడా వాళ్ళు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో లొంగిపోయి ప్రభుత్వం ఇచ్చిన అవి తీసుకుని కేసుల నుంచి ఉపసంహరించుకుని, అదే ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ అనే కొన్ని పార్టీలు అంటే బ్యాలెట్ రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ బీహార్లో కూడా మొన్న కొన్ని సీట్లు రావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాల్లోకి ఇంకా మిగిలిన టాప్ నక్సలైట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక హిడ్మా మరణం నక్సల్స్ అంతం అని మనం ఈజీగా చెప్పొచ్చు.